హలో అందరికీ, ఎలా ఉన్నారు? చూడండి, ఇవాళ నేను మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను. శనివారం స్పెషల్ అనమాట. శనివారం స్పెషల్ అయితే ఇక్కడ స్వామికి పూజ అనేది మంచిగా జరుగుతుంది, హారతి అవన్నీ మంచిగా జరుగుతుంది. సో మీకు ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. స్వామిని పొగడాలంటే చాలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి మహిమ గొప్పతనం అనేది మనం చెప్పలేము మాటల్లో. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం, అష్టాక్షరి అండ్ త్రిశూల శక్తి పాలకుడు అండ్ శ్రీ మహాలక్ష్మి కృపతో కూడిన దేవుడు, అప్పు తీర్చే దేవుడు అని అంటారు. ఓకే, కోరికలు నెరవేర్చే వరప్రదుడు. ఓకే, నిజమైన భక్తితో మొక్కుకుంటే ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, వివాహం, జీవిత శాంతి అనేది మనకి వస్తుందని నమ్మకం ఉంటుంది వెంకటేశ్వర స్వామిని కొలుచుకునే వాళ్ళకి. వెంకటేశ్వరుని నమ్మిన వారికి ఫలం అనేది విఫలం అనేది మాట ఉండదు. ఓన్లీ అంత సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఓపిక ఉండాలండి. వెంకటేశ్వర స్వామిని రోజు కొలవాలి. స్వామివారిని సన్నిధిలో చేసిన ఒక నమస్కారం 1000 పాపాలను నశింపజేస్తుందని అంటారు. ఓకే, శ్రీనివాసుడు అనుగ్రహం కలిగితే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. ఇలాంటి మరిన్ని సూక్తులు చెప్పచ్చు వెంకటేశ్వర స్వామి గురించి అనేది మనకి తెలుసు. ఆయన వెంకటేశ్వర స్వామి దృష్టి పడితే భయం, బాధ, దుఃఖం అన్నీ కరిగిపోతాయి. లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్రం ఉండదు, వెంకటేశ్వర స్వామి ఉన్న చోట దుఃఖం ఉండదని చెప్తారు వెంకటేశ్వర స్వామి గురించి. బాలాజీ స్వామితో మన సంబంధం ఇచ్చేదానికి కోరేదానికి మధ్య ఉన్న పవిత్ర బంధం అన్నమాట. దేవుడు మనల్ని కనుకరించాలని కోరుకుంటూ ఈ పూజ అనేది మొత్తం చూసేయండి. ఇదిగో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ మరియు హారతి విధానం గురించి సంపూర్ణంగా సులభంగా అర్థమయ్యే విధానంగా వివరించాను. ఇళ్లతో లేదా రోజువారీ పూజలతో ఉపయోగపడతాయి. మంచిగా నైవేద్యాలు పెట్టి మంగళహారతులు ఇచ్చి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అందరూ అనుకోవాలి, మనం సంకల్పించాలి. అంతే అండి. ఒకసారి హారతి అంతా చూసేయండి.